హాయ్ అందరికీ. మనం రోజూ తినే అన్నం ఉంది కదా, అందులోనే మన ఆరోగ్యాన్ని మొత్తం మార్చేసే ఒక పెద్ద సీక్రెట్ దాగుందంటే నమ్ముతారా? నిజమండి. అదేంటంటే బ్రౌన్ రైస్. దాని వెనకున్న ఆ అద్భుతమైన ప్రయోజనాలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవును, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఇదే: బ్రౌన్ రైస్ తింటే నిజంగా బరువు తగ్గుతారా? అసలిది వర్కౌట్ అవుతుందా అని. సో ఈరోజు మనం ఈ ప్రశ్నకు ఒక క్లియర్ ఆన్సర్ తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ వైట్ రైస్కి, బ్రౌన్ రైస్కి తేగా ఏంటి? చాలా సింపుల్ అండి. వైట్ రైస్ అంటే ఏంటి? బాగా పాలిష్ చేసి పైన ఉన్న మంచి పోషకాల పొరను తీసేస్తారు. అదే బ్రౌన్ రైస్ అయితే ఆ సహజమైన పొరను అస్సలు తీయరు, దాన్ని అలాగే ఉంచేస్తారు. మొత్తం ఆరోగ్యమంతా ఆ పై పొట్టులోనే ఉంటుందన్నమాట. ఇంకొంచెం డీప్గా వెళ్దామా? బ్రౌన్ రైస్లో మనకి ముఖ్యంగా 3 పొరలు కనిపిస్తాయి. 1 బ్రాన్, ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. 2 జెర్మ్, ఇది పోషకాల గనిలాంటిది. ఇక 3ది ఎండోస్పర్మ్, ఇదే మనకు శక్తినిస్తుంది. అయితే వైట్ రైస్ చేసే ప్రాసెస్లో మొదటి 2 అంటే ఆ బ్రాన్, జెర్మ్ పొరలను తీసేస్తారన్నమాట. అందుకే బ్రౌన్ రైస్లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అన్నీ సుల్లుగా ఉంటాయి. సరే, మరి ఈ బ్రౌన్ రైస్ ప్రత్యేకంగా పురుషుల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దామా? ఇది కేవలం బరువు తగ్గించడం వరకే కాదు, దానికంటే చాలా ఎక్కువ. ముఖ్యంగా రెగ్యులర్గా వ్యాయామం చేసేవాళ్లుంటారు కదా, వాళ్లకు ఇదొక వరమనే చెప్పాలి. ఎందుకంటే బ్రౌన్ రైస్ బాడీకి కంటిన్యూస్గా ఎనర్జీనిస్తుంది. దీనివల్ల స్టామినా బాగా పెరుగుతుంది. అంతేకాదు మజిల్ బిల్డింగ్కి, ఆ కండరాల బలానికి కూడా ఇది చాలా సపోర్ట్ చేస్తుంది. ఆ బెనిఫిట్స్ ఇక్కడితో ఆగిపోలేదు. ఇది మన గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వెయిట్ పెరగకుండా కంట్రోల్లో ఉంచుతుంది. వీటన్నిటి ఫలితంగా రోజంతా చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. ఓకే, ఇది పురుషుల విషయం. మరి మహిళల ఆరోగ్యానికి బ్రౌన్ రైస్ ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూద్దామా? మహిళలకైతే ఇదొక కంప్లీట్ హెల్త్ పార్ట్నర్ లాంటిది. కేవలం బరువును కంట్రోల్లో ఉంచడమే కాదు, చాలామంది ఎదుర్కొనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యను సరిచేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దాని రిజల్ట్ ఏంటంటే స్కిన్ చాలా గ్లోయింగ్గా, న్యాచురల్గా మెరుస్తుంది. అంతేకాదండోయ్, ఇందులో ఉండే పోషకాలు ఎముకల్ని బలంగా చేస్తాయి, జుట్టు కూడా హెల్దీగా, ఒత్తుగా పెరిగేలా చూస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది లోపల ఆరోగ్యాన్ని కాపాడుతూ బయట అందాన్ని కూడా పెంచుతుందన్నమాట. సరే, ఇప్పుడు మగవాళ్లు, ఆడవాళ్లు అని తేడా లేకుండా మన అందరికీ బ్రౌన్ రైస్ వల్ల కలిగే కామన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. బ్రౌన్ రైస్లో ఉండే హై ఫైబర్ కంటెంట్ మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక వరం లాంటిది. జీర్ణక్రియ చాలా ఈజీ అవుతుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ సడన్గా పెరిగిపోకుండా కంట్రోల్లో ఉంటాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లకు ఇది చాలా చాలా మంచిది. ఇంకోలా చెప్పాలంటే ఇది మన శరీరానికి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసి ఇన్ఫెక్షన్స్తో పోరాటానికి హెల్ప్ చేస్తుంది. లాంగ్ రన్లో చూసుకుంటే హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ను కూడా ఇది బాగా తగ్గిస్తుందట. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ విన్న తర్వాత సరే, దీన్ని ఎలా తినాలి అనే ప్రశ్న వస్తుంది కదా. సో దీన్ని మన డైట్లో ఎలా చేర్చుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీన్ని వండటం పెద్ద కష్టమేం కాదండి. మనం రోజూ తినే వైట్ రైస్ ప్లేస్లో దీన్ని వాడచ్చు. కొంచెం టేస్టీగా కావాలంటే కూరగాయలతో కలిపి పులావ్ లేదా కిచిడిలా చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా హెల్దీగా కావాలనుకుంటే ఉడికించిన బ్రౌన్ రైస్ను సలాడ్స్లో మిక్స్ చేసుకోవటం ఒక బెస్ట్ ఆప్షన్. మరి ఈ బెనిఫిట్స్ అన్నీ మనకు అందాలంటే ఎంత తినాలి? హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే వారానికి కనీసం ఓ 3-4 సార్లు భోజనంలో బ్రౌన్ రైస్ను చేర్చుకుంటే చాలు, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయట. అయితే కొన్ని చిన్న విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ టైం తిన్నప్పుడు ఇది కొంచెం గట్టిగా, నమ్మలడానికి డిఫరెంట్గా అనిపించొచ్చు, కానీ త్వరగానే అలవాటైపోతుంది. ఇంకో విషయం, ఏదైనా మితంగానే తినాలి, మరీ ఎక్కువగా తినకూడదు. ఇక ముఖ్యంగా ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో పూర్తిగా మెత్తగా ఉడికిందో లేదో చూసుకుని తినండి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్రౌన్ రైస్ అనేది జస్ట్ ఒక ఫుడ్ ఐటమ్ కాదు, అది మన కిచెన్లోనే దాగి ఉన్న ఒక హెల్త్ సీక్రెట్. ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపిస్తోంది? మన డైట్లో ఒకే ఒక చిన్న మార్పు చేసుకుంటే ఇంత పెద్ద బెనిఫిట్ వస్తుందంటే ఆ మార్పును ట్రై చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది కదా.